పూలమాలలు వేసి అమీన్పూర్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి ఈ దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ మరి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. దేశ స్వాతంత్ర్యం కోసం 23 రోజులు జైల్లో ఉండి మన దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారి కబంధాస్తాల నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించడం గురించి ఆయన చేసినటువంటి పోరాటం చాలా అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ 23 రోజులు ఆయన జైల్లో ఉండడం జరిగింది. తర్వాత దేశ స్వాతంత్ర్యం తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడానికి ముందు కూడా భారతీయ జనసంఘ్ మరి 2 సీట్ల నుంచి ప్రారంభమైనటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఆనాడు కాంగ్రెస్ ఇతర మొట్టమొదటి గవర్నమెంట్ కాంగ్రెస్ ఇతర మొట్టమొదటి గవర్నమెంట్ జనసంఘ్ అలయన్స్ లో జనతా పార్టీ అలయన్స్ లో జనసంఘ్ కూడా ఉండడం, ఆ రోజు కేంద్ర మంత్రిగా పనిచేయడం, మరి అట్లాంటి సందర్భాలలో పార్లమెంట్లో ఒక ఎంపీ అసలు ఈ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుందా అని చెప్పేసి వాజ్పేయి గారిని హేళన చేస్తూ మాట్లాడిన సందర్భం ఆనాడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత ఒకటే చెప్పింది ఆ రోజు. ఈరోజు ఈ దేశ ప్రజలు ముందు వాస్తవాలను గుర్తిస్తారు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ దేశంలో అధికారంలోకి వస్తుంది, ఈ దేశాన్ని పరిపాలిస్తుంది అని చెప్పేసి ఆనాడే వాజ్పేయి గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన కలలు నిజమై ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న విషయం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆయన ఒక విలువలు కలిగిన రాజకీయ నాయకుడే కాకుండా ఒక కవి, ఒక దేశ స్వాతంత్ర సమర యోధుడు, ఆయన కవి కూడా. ఆయన పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఉంటే ఒక చిన్న పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు చూడండి, అంటే పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది అనమాట. అంటే ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నా, పార్లమెంట్లో ప్రసంగిస్తున్నా ఎవరైనా సరే ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ ప్రజలు కానీ ఒక చిన్న సౌండ్ లేకుండా, చిన్న శబ్దం లేకుండా వింటుంటారు. అది ఆయన గొప్పతనం. అజాత శత్రువు, ఆయన ఒక అజాత శత్రువు వాజ్పేయి గారు. మన దేశ రక్షణ గురించి అణుబాంబులు పరీక్షలు చేసినప్పుడు, మరి పోఖ్రాన్ అణుబాంబు పరీక్షలు చేసినప్పుడు మరి పెద్ద దేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలు ఆంక్షలు పెడతామన్నా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఈ దేశ రక్షణ నా లక్ష్యం అని చెప్పేసి మరి అణుబాంబులు తయారు చేసినటువంటి యోధుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా మన దేశం నుంచి సపరేట్ అయినటువంటి పాకిస్తాన్ లో కూడా వాజ్పేయి గారికి అభిమానులు ఉన్నారంటే మరి ఆయన వ్యక్తిత్వం, ఆయన నాయకత్వం ఎట్లాంటిదో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎట్లాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం వెలువరిసినప్పుడే భరతమాత కళ్లల్లో నిజమైన ఆనందం చూస్తామని చెప్పేసి చెప్పినటువంటి నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ అమీన్పూర్లో కూడా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల విస్తరణ కార్యక్రమంలో భాగంగా మన అమీన్పూర్లో కూడా అనేక రోడ్లు వేయడం జరిగింది ఆనాడు. మరి అదే యొక్క స్ఫూర్తితో ఈరోజు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు సగటున ఒక రోజుకు 25 కిలోమీటర్ల వేగంతో రోడ్ల విస్తరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన ఆశయాలు ఏవిధైతే ఉన్నాయో వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగిస్తూ మరి ఈ భారతీయ జనతా పార్టీ సగర్వంగా తలెత్తుకునే, భారతీయ జనతా పార్టీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకునే విధంగా ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయమానం అవుతున్న సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో కూడా రాబోయే రోజులన్నీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.